ఈ వీడియో భలే ఉందే. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు కావాలండి మీకు? లాయర్ గారిని కలవడానికి వచ్చాం. ఒక్క నిమిషం కూర్చోండి, నేను సార్ని ఇప్పుడే పిలుచుకొని వస్తాను. సరే అండి. సార్, మీకోసం క్లయింట్స్ వచ్చారు. వెయిట్ చేయమను, వస్తున్నా. ఓకే సార్, ఒక 2 minutes సార్ వస్తున్నారు. సాయి, మేడంకి ఫ్రూట్స్ కావాలంట, వెళ్ళి ఒక డజన్ తీసుకురా. ఓకే సార్. చెప్పండి, ప్రాబ్లం ఏంటి? ఏం లేదు, చిన్న విషయమే. ఓ చిన్న షాప్లో 60,000 పెట్టి ఫ్రిడ్జ్ కొన్నా. వారంటీ అది ఇది అన్నాడు. ఇప్పుడు పాడైందని వెళ్తే నాకు సంబంధం లేదు అంటున్నాడు. ఆడికి కాలర్ పట్టుకునైనా సరే డబ్బులు వసూలు చేయాలి. మీ ప్రాబ్లం ఏంటి? సార్, నేను ఒక ఎలక్ట్రానిక్ షోరూంలో 20,000 పెట్టి వస్తువు కొన్నాను. అది నెల తిరగకుండానే పాడైపోయింది. రిపేర్ చేయమని అడిగితే చేయమంటున్నారు. ఇదిగోండి సార్, దానికి సంబంధించిన బిల్స్, వారంటీ కార్డు. నా విషయం ఏం దాల్చకుండా అతనితో మాట్లాడతారేంటి? ఇది పచారీ కొట్టి పంచాయతీ అనుకుంటున్నావా? నేను లాయర్ని, ఆధారాలు లేకుండా ఏ పని చేయలేం. కొన్న విషయం నాకు తెలుసు, వాడికి తెలుసు. ఇంకా బిల్లుతో పని ఏముందిలే అనుకున్నా. అసలు మీకు బాధ్యత ఉందా? అన్ని వేలు పెట్టి వస్తువు కొన్నప్పుడు బిల్లు అడగాలని తెలీదా? ఎంత చిన్న విషయానికి సీరియస్ అవుతారేంటి సార్? వాడు తక్కువకి ఇస్తాను అన్నాడు, కొన్నాను, అంతే. మీరు లాయర్ కదా, ఏదో ఒకటి చేసి వాడికి నోటీసులు పంపించండి. నోటీస్ ఇవ్వడానికి మీరు ఇక్కడికి వచ్చింది? ఏ ఆధారం లేకుండా నేను ఈ కేసుని తీసుకోను. మీలాంటి వాళ్ళ వల్లే మోసం చేసే వాళ్ళు ఇంకా ఎక్కువ అవుతున్నారు. సార్, ఇదిగోండి సార్ ఫ్రూట్స్. మీరు 1/2 డజన్ తెమ్మన్నారు, కానీ వాడు buy 1 get 1 ఆఫర్ చెప్పాడు, అందుకే డజన్ తెచ్చాను. భలే లాభం కదా సార్. రై, బుద్ధుందా? ఇంట్లో ఉంది ఎంతమంది? ఆ డజన్ పళ్ళు ఏం చేసుకుంటాం? రేపు ఉదయానికి అవి సగం కుళ్ళిపోతాయి. అంటే నా డబ్బుల్ని ఆఫర్ పేరుతో చెత్త బుట్టలో వేస్తున్నావు. ఏంటి సార్, ఆ కుర్రోడు మంచి పనేగా చేశాడు. అయినా రేటు తక్కువ ఉన్నప్పుడు ఎవరైనా ఎక్కువే కొంటారు, దాంట్లో తప్పే ఉంది. మీరు మరీ చాదస్తంగా మాట్లాడుతున్నారు. చాదస్తం కాదు, క్రమశిక్షణ. మీ ఇద్దరికి ఒకటే చెప్తున్నా, ఆఫర్ల పేరుతో వస్తువుల్ని కాదు, కామన్ సెన్స్ ని కోల్పోతున్నారు. ఆఫర్ ఉంది కదా అని కొనడం పొదుపు కాదు, అది తెలివి తక్కువతనం. వెళ్ళవిచ్చేసి మనకెంత అవసరం అవే తీసుకురా. ఓకే సార్. డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయండి. కన్స్యూమర్ కోడ్ ద్వారా మీకు సరైన న్యాయం జరిగేలా చూస్తాను. థ్యాంక్ యూ సార్. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఆఫర్లు అనేవి మనల్ని ఆకర్షించడానికి వేసే ఎరలు మాత్రమే. అవసరం లేని వస్తువులు కొని డబ్బులు వృధా చేసుకోకండి. రూపాయి పెట్టి కొన్న వస్తువైనా సరే బిల్లు అడగండి. బిల్లు తీసుకోలేని కొనుగోలుదారుడు ఆధారం లేని నేరస్తుడితో సమానం. మీ నిర్లక్ష్యం మీకే నష్టం. బాధ్యతగా ఉండండి. మీ హక్కులను కాపాడుకోండి.